మునిమనుమన్ని ఎత్తుకొని భానుమతి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు తన మనవన్ని చూసుకొని ఇక నుంచెల్లి బాధ్యతలంతా నేనే చూసుకుంటానురా, ప్రతి ఒక్కటి నిన్ను కాలు కింద పెట్టకుండా నేనే చూసుకుంటానురా అని భానుమతి తన మునిమనన్ని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక్కడికి అతిథి ఇక యామిని లోపలికొస్తారు. ఇక భానుమతి చేసిన ఆ మాటలు అవన్నీ చూస్తూ కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈలోపు శ్రావ్య, అమ్మ ఇక నేను బయలుదేరుతాం వెళ్ళొస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయానికి ఒక్క నిమిషం, ఇక కొత్త పర్సన్ మీకు పరిచయం చేయాలి, అతన్ని పరిచయం చేసిన తర్వాత మన ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పేసి ఈ విధంగా అతిథి యామిని అంటారు. ఇక వెంటనే యామిని అతిథి అతన్ని పిలుస్తారు. అతను ఎవరో కాదు, బుల్లబ్బాయి. బుల్లబ్బాయిని చూసి వెంటనే అహల్యను గౌతమ్ షాక్ అయిపోతారు. లోపలికి వచ్చిన బుల్లబ్బాయిని, అరే ఎందుకు వచ్చావురా, అసలు ఏం పనితో ఇక్కడికి వచ్చావు అని అంటుండగా, కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను బాబు, ఏంటా నిజాలు అని ఈ విధంగా అంటుండగా ఇక ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది. ఒకవేళ బుల్లబ్బాయి నిజాలు చెప్తే ఆ తర్వాత నా జీవితానికి ఇక నా కథ ఎటు మలుపు తిరగబోతుందో అన్నట్టుగా కంగారు పడిపోతుంటుంది. ఏం నిజం చెప్తావురా, అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చర్రా, మర్యాదగా బయటికి వెళ్ళరా అని ఈ విధంగా గౌతమ్ ఇక బుల్లబ్బాయి కాలర్ పట్టుకుంటాడు. ఏంటి గౌతమ్, అసలు అతను ఏ తప్పు చేశాడని ఏదో నీకు తెలిసిన వాడిలాగా అతని మీద అంత ఓవర్ యాక్షన్తో ఇక కాలర్ పట్టుకుంటున్నావు అని అతిథి అంటుంది. అతనేదో అసలు మీకు పరిచయమైనట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఈ విధంగా అతిథి గౌతమ్ని అడుగుతుంటుంది. ఇదంతా పక్కన పెట్టట్టు డాక్టర్ అమ్మ, నీకు నిజం చెప్పడానికి వచ్చాను, అసలు అహల్య ఎవరో తెలుసా అనేసరికి భానుమతి షాక్ అయిపోతుంది. ఏంటి, అహల్య గురించి ఏం తెలుసని అహల్య ఎవరో అని అడుగుతున్నావేంటి అని ఈ విధంగా అంటుండగా, అవునమ్మా, అహల్య ఎవరో కాదు, మా సుట్టరికం. అహల్య నాకు మేనకోడలవుతుంది. అయినా అహల్య జీవితంలో ఇక సంఘటన జరిగిపోయింది, అది నిజం బయట పెడితే ఆ తర్వాత ఒక్క క్షణం కూడా మీరు అహల్యను ఉంచుకోలేరు అనే విధంగా ఇక బుల్లబ్బాయి నిజాలు బయట పెట్టే సమయం ఆసన్నమవుతుంది. మరోవైపు ఇక గౌతమ్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు భూమి మీదకి వచ్చిన బిడ్డ ఇంద్ర బిడ్డ అని తెలిసిన తర్వాత మరుక్షణం ఇంట్లో వాళ్ళు అహల్య మీద కోపంగా ఉంటారు. కానీ ఏకంగా ఈ విషయం బయటపడితే మరుక్షణం అహల్యను ఇంట్లో ఉండనివ్వరు. ఎలాగైనా సరే ఈ బుల్లబ్బాయిని ఎలాగైనా బయటికి పంపించాలని చెప్పేసి వెంటనే అదే సమయానికి ఇక బుల్లబ్బాయి అహల్య గురించి చెప్పబోతుండగా ఇద్దరు పోలీసులు వస్తారు. వెంటనే వాడి గురించి తెలుసుకొని గౌతమ్ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అరే ఇక్కడికి వచ్చావా, అసలు నీలాంటి వాడు ఇలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడని నాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి సార్ ఇలా మీ హాస్పిటల్లో పెట్టుకొని ఇలాంటి రూట్ కాలని లోపల ఎందుకు రాణిస్తున్నారు? ఇలాంటి చిల్లర దొంగలు ఆల్రెడీ మాకు కంప్లీట్ వచ్చింది, ఇద్దరు ముగ్గురు చైన్ వీడే కొట్టేశాడట, అలాంటప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వకుండా వీడితో మాటలేంటి సార్ అని చెప్పేసి ఈ విధంగా బుల్లబ్బాయిని తెలివితో ఇక గౌతమ్ పోలీసులకు పట్టిస్తాడు. అప్పుడు అదే సమయానికి ఏంటి, అసలు అతను ఎందుకు దొంగతనం చేశాడు మేడం, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అవును మేడం, వాడు మా చైన్ ఇప్పుడే ఇందాకే దొంగతనం చేశాడు, వాడు పాకెట్లో చైన్ ఉంటుంది చూడండి అనేసరికి ఇక బుల్లబ్బాయి పాకెట్లో నిజంగానే చైన్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మేడం, వాడు దొంగ అని చెప్పేసి? అరే పదరా, నువ్వు కటకటాల వెనుక బయటికి రాకుండా వెంటనే నేను జైల్లో వేస్తాను. ఇక గౌతమ్ తెలివితోనే బుల్లబ్బాయిని స్టేషన్కి పంపిస్తాడు. అసలు బుల్లబ్బాయి నిజం చెప్తాడని గౌతమ్కి ఎలా తెలుస్తుందంటే అతిథి యామిని ఇద్దరు కలిసి బుల్లబ్బాయిని మాట్లాడుకొని అదే సమయానికి అహల్య జీవితాన్ని బండారం బయట పెట్టాలని చెప్పేసి ఇక అతిథి వెంటనే ప్లాన్ చేస్తుంది బుల్లబ్బాయితో. ఆ నిజం ఎలాగైనా చెప్పాలని ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ తెలివితోనే బుల్లబ్బాయిని బయటికి రాకుండా స్టేషన్కి పంపించాలని చెప్పేసి పక్కగా ప్లాన్ చేస్తాడు. ఇక ఈలోపు అతిథి యామిని వేసుకున్న ప్లాన్ తిప్పికొడుతుంది. వెంటనే ఇక వాడి గురించి పక్కన పెట్టు, వాడు ఏదో వచ్చి అహల్య విషయం చెప్పాలనుకున్నాడు. అవును, అసలు అహల్య విషయం ఏంటి గౌతమ్, ఇందాక నుంచని అహల్యకు తెలిసినట్టుగా అహల్య విషయం చెప్పాలనుకుంటున్నాడు. అయినా మా విషయాలు నీకు అనవసరం అతిథి, అహల్య విషయం చెప్పాలంటే మేము పెళ్లి చేసుకుని ప్రేమించాం కదా, ఆ విషయం చెప్పడానికే వాడు ఇలా కథలు చేస్తున్నాడు, మా పర్సనల్ విషయాలు నీకు జోక్యం అనవసరం అనుకుంటా అని అతిథిని కోపంగా మాట్లాడతాడు. ఈలోపు అతిథి ఇక యామిని శ్రావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక
ఇదంతా పక్కన పెట్టిరా, సంతోషంలో ఉన్నాం. నా మునిమనోని ఇక నేనే రోజు చూసుకోవాలి అనే విధంగా అంటుండగా అదే సమయానికి డాక్టర్ వస్తుంది. ఇక డాక్టర్ వచ్చి అహల్యకు డిశ్చార్జ్ ఇస్తుంది. అదే సమయానికి గుడ్ లక్ చెప్తుంది. నీ భర్త చాలా లక్కీ పర్సన్, నీలాంటి భార్య దొరకడం, ఇక అతని భర్త అదే అసొంటి భర్త నీకు దొరకడం చాలా లక్కీ. ఎందుకంటే కూటికో నోటికో ఒక్కరుంటారు, అలాంటి పర్సన్ నీ భర్త. ఇక మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక వెళ్ళొస్తాను చెప్పేసి పల్లవి అక్కడి నుంచి బయలుదేరుతుంది. బయటకు వచ్చిన పల్లవికి థ్యాంక్ చెప్తూ ఉంటాడు గౌతమ్ స్పెషల్గా. నిజం చెప్పాలంటే ఈరోజు 2 ప్రాణాలు కాపాడావు అని అంటుండగా, కమాన్ గౌతమ్, మన వృత్తే ఇది, ఒకరిని మన ప్రాణం పోయినా మంచిదే కానీ మనం ఒకరిని కాపాడలే కదా అని విధంగా అంటుంది. ఇక చాలా జాగ్రత్తగా చూసుకోవాలను, ఏ కష్టమైనా సరే నువ్వే తోడుగా ఉన్నావు అనుకుంటుంది తను. అప్పుడే అర్థమైపోయింది, నువ్వే తనకి ధైర్యం అనుకుంటుంది. ఆ ధైర్యాన్ని నువ్వు తక్కువ చేయకు అనే విధంగా తనని ప్రోత్సహిస్తుంది. ఈలోపు అహల్యను ఇంటికి తీసుకొని వెళ్తారు. దిష్టి తిప్పిస్తుంది సుభద్ర. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇక వెంటనే మెల్లగా బాబునెత్తుకొని అహల్య లోపలికి వెళ్ళి బాబుని పడుకోబెడుతుంది. అప్పుడు అహల్య దగ్గరికి గౌతమ్ వెళ్ళిన తర్వాత అహల్య వెంటనే గౌతమ్ని హక్ చేసుకుంటుంది. హక్ చేసుకునేసరికి ఇక గౌతమ్ కూడా చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు గౌతమ్ గారు. ఇక నీ ప్రాణాన్ని పలంగా పెట్టి ఈరోజు నన్ను బాబును కాపాడావు. అసలు మీకు ఎలా కూడా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనే విధంగా అంటుండగా, థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అహల్య గారు, నీ ప్రేమ నాకు దూరం కాకుండా ఉంటే చాలు అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటాడు. అయినా ఇలా ఎలా అండి, మీ ప్రేమను తట్టుకోవడం నా వల్ల కావట్లేదు, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనే విధంగా గౌతమ్తో అహల్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక వెంటనే అవంతికకు ఆల్రెడీ బాబు పుట్టిందని తెలిసిన తర్వాత ఎలాగైనా అహల్యను బయటికి పంపించాలంటే ఇక ఎరవేయాల్సింది భానుమతి మీద. ఎందుకంటే భానుమతిని రెచ్చగొడితేనే కదా శాశ్వతంగా గౌతమ్ గాడికి అహల్య దూరం అయిపోతుంది. అప్పుడు అతిథి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక బామ్మ అని చెప్పేసి వెళ్తుంది అవంతిక. ఏంటి మనోడొచ్చిన సంతోషంలో ఇక మమ్మల్ని మర్చిపోయావా ఏంటి? మర్చిపోవడమా? అదేం లేదే, నా ముని మనోడొచ్చాడు, ఇక నుంచి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అందుకే ఏ టైంకు ఏం చేయాలో అన్నీ ఆలోచిస్తున్నాను. అది సర్లే కానీ ఇప్పుడు ముని మనోడొచ్చాడు, పర్లేదు, అయినా ఒకటి మర్చిపోయినట్టున్నాం, అసలు అహల్యకు ఎవ్వరు లేరు. ఇప్పుడు అతిథి మన ఇంటి కోడలు కావాలనుకున్నాం, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మన ఇంటికి వారసుడు వచ్చిందంటే అహల్యతో ఏం పని? అహల్యను వెంటనే ఇంట్లో నుంచి పంపిస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే ఈ ఇంటి వారసుడు వచ్చాడు, అహల్యతో మనకు ఎలాంటి సంబంధం లేనట్టే కదా. నాకు అర్థమైందే, నువ్వు చూసుకునేది అహల్య కడుపులో బిడ్డ కోసమని. అందుకనే ఇప్పుడైనా ఆలోచించు. అసలు అహల్యను శాశ్వతంగా గౌతమ్ గాడికి దూరం చేస్తే ఆటోమేటిక్గా బిడ్డ కూడా దూరం అయిపోతుంది. మరి దాని గురించి ఆలోచించావా అనేసరికి వెంటనే భానుమతికి లైట్ వెలుగుతుంది. ఈ విషయం ఎలాగైనా అహల్యతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఈలోపు గౌతమ్ కిందికి వస్తాడు. భానుమతి టైం చూసుకొని అహల్య దగ్గరికి వెళ్తుంది. ఇక తన మునిమనం చూసుకొని, ఇక నాకు మాట ఇచ్చిన ప్రకారం మర్చిపోయావా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, బిడ్డను కానీ తర్వాత నా చేతిలో పెట్టి నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్తానని మాట ఇచ్చావు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్తే అప్పుడు అతిథి గౌతమ్ పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత నా వంశాన్ని వాళ్ళే చూసుకుంటారు. మాట ప్రకారం అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది, అందుకనే చెప్తున్నాను. ఇక నువ్వు ఎవ్వరికి తెలియకుండా, మెయిన్ గౌతమ్ గాడికి తెలియకుండా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. వీడికి నువ్వు పాలు పట్టించడం, వీడిని ఎత్తుకోవడం పక్కన పెట్టి నువ్వు ఎలా వెళ్ళాలో మాత్రమే ఆలోచించు అనేసరికి ఇక అహల్య షాక్ అయిపోతుంది. మరి రాజుగారు ఈ మాటలు విని గౌతమ్కి చెప్తాడో తెలుసుకుందాం.